వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. 99 యాక్షన్ ప్లాన్లో మనకి ఈరోజు స్వచ్ఛ భారత్ జిమ్ఖానా స్వచ్ఛ మనతో పాటు కోచ్ చేస్తున్నారు. అసలు జిమ్ఖానాలో స్వచ్ఛ భారత్ ఎట్లా నడిచిందో తెలుసుకుందాం. ముందుగా ఆర్బిఎం ఛానల్ వరకు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము. చాలా చక్కగా మరి ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రజాపాలన ప్రగతికి ప్రణాళిక కార్యక్రమాన్ని చాలా చక్కగా వారు కవరేజ్ చేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. అదేవిధంగా 99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మరి ఈరోజు స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరుగుతూ ఉంది. జిమ్ఖానా మైదానంలో అంతా కూడా మరి మా సిబ్బంది మా కోచెస్ అంతా కూడా కలిసి మేమంతా కూడా గ్రౌండ్స్మెన్ అందరం కలిసి పిల్లలతో సహా అందరం కూడా స్వచ్ఛ భారత్ చేస్తూ ఉన్నాము. చాలా చక్కటి కార్యక్రమము. ఎందుకంటే మన స్టేడియం పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు మనం ఇక్కడ వచ్చి మన యొక్క యాక్టివిటీ చేస్తూ ఉంటాము. సో కాబట్టి మన యొక్క గ్రౌండ్స్ని శుభ్రంగా పెట్టుకున్నట్టయితే మనకు కూడా ఆరోగ్యాన్ని పెంపొందించడానికి అది తోడ్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ శుభ్రత అన్నది మనము ప్రతి శనివారం ఇప్పటి నుంచి ప్రతి శనివారం కూడా ఇది పెట్టుకోవాలని అనుకుంటా ఉన్నాము. స్వచ్ఛ భారత్ వారంలో ప్రతి శనివారం రోజు ఎవరి గ్రౌండ్స్లో వాళ్ళు శుభ్రంగా చేసుకోవాలని ఒక ఆలోచన కూడా మేము వచ్చింది. దాన్ని ఆచరణలో పెడతామని మా కోచెస్ మేము అందరం కలిసి చేస్తామని చెప్పుకుంటూ ఈ చక్కటి కార్యక్రమానికి మరి అందరూ కూడా చక్కగా సహకరించారు. క్రీడాకారులు, కోచ్లు, మా గ్రౌండ్స్మెన్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. How to going Swachh Bharat in Gymkhana? It is going good and it is really very good opportunity for every sports person कि यहाँ पे जब हम कर रहे हैं तो जगह भी साफ़ रहना चाहिए और ये हमारे सेहत के लिए ही अच्छा है. एनवायरनमेंट अच्छा होगा अगर हम मोर प्लांट्स ट्री करेंगे और ज़्यादा जितना हो सका. या थैंक यू. సో అంటే మనకి చాలా రోజుల తర్వాత స్వచ్ఛ భారత్ ఇన్ జిమ్ఖానా గ్రౌండ్. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఏదేమంటారు, చిన్న పిల్లలు అందరు కలిసి ఒకటే దగ్గర స్వచ్ఛ భారత్ చేయడం చాలా నీట్గా ఉంది. గ్రౌండ్ ఎప్పుడు ఇట్లానే నీట్గా ఉంటే చూడడానికి బాగుంటుంది, చేయడానికి బాగుంటుంది. ప్లస్ మంచి డిసిప్లిన్తో ఇట్లానే మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుంది గ్రౌండ్. సో జిమ్ఖానా గ్రౌండ్లో స్వచ్ఛ భారత్ చేస్తున్నందుకు ఎట్లా అనిపించింది? ఈవెన్ చిన్న పిల్లలు కూడా చేశారు కదా. कायंगन करता येतं आसमान मन क्या जिमखाना ग्राउंड करता ते मन क्या मालन छेचा अब समर कैंप वाला आसमान स्टूडेंट्स आ रहे थे जेतिन ये स्वच्छ भारत ग्राउंड नीट का दिखाओ तो से नान कच्ची चार मोटे ऑटो काइन को अक्का बूढ़े डोगरा से काइन को वॉकिंग आ जेतिन ग्राउंड नीट का चलन करे. ये जिमखाना ग्राउंड है फुटबॉल, एथलेटिक्स, क्रिकेट, खो-खो, वॉलीबॉल, बास्केटबॉल, हॉकी से गेम्स है. एथलेटिक्स जिमखाना ग्राउंड है कायंगन कనుక तो सिकंदराबाद దగ్గర చేయి గ్రౌండ్ जेतिन कोण होते एथलेटिक्स नेशनल इंटरनेशनल रमेन प्लेयर्स आसमान मन क्या ये ग्राउंड से आसमान मन क्या ग्राउंड का तो इष्ट स्पोर्ट्स पर्सन का तो लाइक करे ग्राउंड इन जिमखाना ग्राउंड. సో జిమ్ఖానా గ్రౌండ్లో ఇట్లా స్వచ్ఛ భారత్ చేశారు కదా పిల్లలు, కోచెస్. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈ స్వచ్ఛ భారత్ మనము ఎవ్రీ వీక్లీ వన్స్ మనం ప్రతి గ్రౌండ్లో చేసుకుంటే మనం గ్రౌండ్ మొత్తం నీట్నెస్గా క్లీన్గా చూడవచ్చు. మనం చేసే ఏ వర్కౌట్ అయినా కానీ ఎంత క్లీన్గా గ్రౌండ్ ఉంటే మనం అంతా డిసిప్లిన్గా మనం ఏ వర్కౌట్ అయితే ఇదే అందరూ స్పోర్ట్స్ ప్లేయర్స్ వేసి ఎవ్రీ సాటర్డే ఇట్లా మన గ్రౌండ్ని క్లీన్ పెట్టి నీట్గా ఉంచితే మన గ్రౌండ్ కూడా కన్ఫైనింగ్ కూడా చాలా క్లీన్ ఉంటుంది. అండ్ స్వచ్ఛ భారత్ చేయడం చాలా మంచిది. స్వచ్ఛ భారత్ చేయాలి. థ్యాంక్ యూ.